హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది సాటర్డే వ్లాగ్ అనమాట. అంటే ఫ్రైడే వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. సో అందుకనే థర్స్డే నుంచి డైరెక్ట్గా సాటర్డేకి వచ్చేసాను. ఇంక ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే పూరి కుర్మా చేశాను. ఇంకా పూజ చేసుకునేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. 10 అలా అయిపోతుంది అనమాట నేను పూజ చేసుకునేటప్పటికి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇవాళ ఏ ఉప్మాయే చేసేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా రోజు ఉప్మా అయితే పిల్లలు తిన్నని చెప్పేశారు. సో అందుకే అప్పటికప్పుడు మళ్ళీ పిండి కలిపి పూరి చేసేసాను అనమాట. ఇంకా నిన్నైతే ఉప్మా చేశాను. ఫ్రైడే ఏం షూట్ చేయలేదని చెప్పాను కదా, మళ్ళీ ఇప్పుడు కూడా ఉప్మా చేశానంటే తిన్నని చెప్పారు. సో అందుకే పూరి కుర్మా చేసేసి తర్వాత నేను పూజ చేసేసుకున్నాను అనమాట ప్రశాంతంగాని. ఈరోజు దేవుడికి పెట్టడానికి ఒక పువ్వు కూడా లేదు. నేను మర్చిపోయాను అనమాట పువ్వులు ఆర్డర్ పెట్టమంటాము, ఫ్రిడ్జ్లో ఉన్నాయనుకుంటున్నాను. సో ఇంకా లక్కీగా మా మల్లె మొక్క ఉంది కదా చిన్నది, దానికి 2 పువ్వులు పూసినాయి. సో అవి 2 కోసేసి దేవుడికి దండం పెట్టేసుకున్నాను అనమాట. నేను మర్చిపోయిన అసలు ఫ్రిడ్జ్లో ఉన్నాయేమో అనుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి కుర్మా చేశానని చెప్పాను కదా. పూజ అయిపోయిన తర్వాత ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసాను. ఇవాళ మేము ఒక ఫంక్షన్కి అటెండ్ అవుతున్నాము, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ అనమాట. సో మమ్మల్ని నలుగురిని ఇన్వైట్ చేశారు. కాకపోతే మా హస్బెండ్కి మీటింగ్ ఉంది, సో ఆయన ఇంకా రావడానికి కుదరదని చెప్పారనమాట. సో అందుకే ఇంకా నేను, మా చిన్నోడు, ఐషు ముగ్గురం వెళ్తాము. ఇంకా ఆయన కోసం అయితే లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఫస్ట్ టైం అనమాట మేము కన్నడ స్టైల్లో ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వడము. ఇప్పటిదాకా అయితే తమిళ ఆంటీ ఉండేవారు కదా, సో ఆంటీ మమ్మల్ని దసరాకి పూజకి ఇన్వైట్ చేసేవారు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళము. ఇంకా ఫస్ట్ టైము ఇలా ఫంక్షన్కి అటెండ్ అవ్వడము. ఇవాళ అయితే రైస్ పెట్టేశాను ఆయన కోసము. తర్వాత టొమాటో పప్పు చేసేస్తున్నాను అనమాట, ఈజీగా అయిపోతుంది కదా. సో అందుకనే ఇంకా పప్పు కూడా కుక్ అయిపోయింది, కుక్కర్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు తాలింపు వేసేసుకుంటున్నాను. ఇంకా పాపడ్స్ వేయించేసుకున్నానంటే వంట అయితే అయిపోయినట్టే. కొన్ని గిన్నెలు ఉంటాయి, ఇంకా అవి అయితే ఈవినింగ్ క్లీన్ చేసుకుందాంలే, ఇప్పటికీ చాలా టైం అయిపోయింది. పూజ అయ్యేటప్పటికే 10 అయిపోయింది అనమాట. 10:30 ఆ టైంకే రమ్మని ఇన్వైట్ చేశారు. మేము వెళ్ళేసరికి 12 అయిపోయింది. సో పప్పు అయితే కుక్ అయిపోయింది కదా, ఫస్ట్ వంట అంతా కంప్లీట్ అయిపోతే ప్రశాంతంగా రెడీ అవుదామని చెప్పేసి ఫస్ట్ వంట అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఒకవైపు వంట చేసుకుంటూనే ఐషు అయితే ఫ్రెష్ అప్ అయిపోయింది. ఇంకా మా చిన్నోడికి కూడా నేను స్నానం చేయించేసాను అనమాట. ఇంకొకవైపు తాలింపు వేసేసాను కదా, ఇంకా పాపడ్స్ కూడా వేయించేసుకున్నాను. మేము వచ్చిన తర్వాత చేస్తారు అసలు యాక్చువల్గా ఆయన లంచ్, అయినా కూడా వెళ్ళొచ్చిన తర్వాత చేయడం అంటే కష్టంగా ఉంటుంది. సో అందుకే ఇంకా ముందుగానే కుక్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట. తర్వాత ఇంకా రెడీ అయిపోయాము. ఐషు ఆల్రెడీ డ్రెస్అప్ అయిపోయింది, ఇంకా హెయిర్ కోమ్ చేయాలి. తర్వాత ఇవన్నీ తీసుకుని పెట్టుకున్నాం అనమాట. మొత్తం ఇల్లంతా జల్లేసాము, కొంచెం రెడీ అయ్యాం అంతే. కానీ ఇంక ఈ బ్యాంగిల్స్ గుర్తున్నాయా మీకు? నా బర్త్డేకి ఐషు గిఫ్ట్ ఇచ్చింది. సో అవి నాకన్నా ఐషుకి బాగున్నాయి బాగానే. సో అందుకే ఇంకా ఐషుని వేసుకోమని చెప్పాను అనమాట. సో నేనైతే ఇలా రెడీ అయ్యాను. మా చిన్నోడికి కూడా ఏదైనా మంచి షర్ట్ కానీ ఇంకా ఎత్నిక్ వేర్ వేస్తాను అంటే అస్సలు ఉంచుకోడు. ఇలా టీషర్టు ఇంకొక ప్యాంటు, ఇవే అనమాట చాలా కంఫర్టబుల్గా ఉంటాయి మా చిన్నోడికి. సో అందుకే ఇంకా అలా రెడీ అయిపోయాడు. నేను కట్టుకున్న సారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడైతే గొడవ జరుగుతుంది వీళ్ళిద్దరికి. గిఫ్ట్ నేను పట్టుకుంటానంటే నేను పట్టుకుంటానని చెప్పేసి వీళ్ళు బర్త్డే పార్టీస్కి వెళ్ళినా ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే ఫైట్ అనమాట, గిఫ్ట్ పట్టుకోవడం విషయంలోని, గిఫ్ట్ ఇవ్వడం విషయంలో కూడా. సో మేమైతే ఫైనల్గా రెడీ అయిపోయాము. ఇంకా మేము వెళ్ళేటప్పటికి 12 అలా అయిపోయింది. చీర కట్టుకోవడానికి నాకు చాలా టైం పట్టేసింది అనమాట. సో అందుకే బాగా లేట్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి హాఫ్ సారీ ఫంక్షను. సో అందుకే ఏం షూట్ చేయలేదు, జస్ట్ ఆ టేబుల్ మీద పెట్టిన స్వీట్స్ మట్టుకి మీకు చూపిద్దామని షూట్ చేశాను. ఎందుకంటే మన సైడ్ హాఫ్ సారీ ఫంక్షన్లో ఇవన్నీ ఏం పెట్టం కదా, సో వీళ్ళు డిఫరెంట్గా చేసుకుంటారు. సో ఇంకా సరదాగా షూట్ చేశాను అనమాట, మీ అందరికీ చూపిద్దామని. మేము గిఫ్ట్ ఇచ్చేసి లంచ్ చేసేసి వచ్చేసాము. ఇంకా ఫుడ్ అయితే సూపర్ ఉంది. మనకులాగే వీళ్ళు కూడా వెజ్జే పెట్టుకుంటారనమాట హాఫ్ సారీ ఫంక్షన్లోని. సో ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారనమాట. సో మీకు కూడా చూపిస్తాను. ఒక క్యూట్ బ్యాగ్ ఇచ్చారు. హిందీ సీరియల్స్ ఉంటాయి కదా, సో వాటిలో చూసేదాన్ని అనమాట ఈ బ్యాగ్స్ నేను. చాలా క్యూట్గా ఉంది బ్యాగ్ అయితే. ఇంకా లోపలైతే ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ఇది చిన్న మనం ఫంక్షన్స్కి ఇంకా పెళ్ళిళ్ళకి అటెండ్ అవుతాం కదా, అలాంటప్పుడు ఒక ఫోను ఇంకా కొంచెం డబ్బులు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. చేతికి తగిలించుకుంటే భలేగా ఉంటుంది అనమాట. సో ఇందులో అయితే ఏమున్నాయంటే బ్యాంగిల్స్ ఉన్నాయి, ఇంకా పసుపు కుంకుమ కూడా ఉన్నాయన్నమాట, ఇంకా తాంబూలము, తర్వాత వచ్చేసి ఒక స్వీట్ కూడా ఉంది. ఈ క్యూట్ బ్యాగ్ అయితే నాకు భలేగా నచ్చింది. ఇంకా మేమేం గిఫ్ట్ తీసుకెళ్ళాము అంటే అమెజాన్లో ఆర్డర్ చేసామన్నమాట, ఒక స్లింగ్ బ్యాగ్. సో అది రావడం లేట్ అయిపోయింది. ఇంకా వీడియో తీసే అంత టైం లేకపోతే నేను దాన్ని ప్యాక్ చేసేసాను. సో ప్యాక్ చేసి ఇంకా తీసుకుని వెళ్ళిపోయామన్నమాట. సో అందుకే ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. నేను ఇందాక వెళ్ళేటప్పుడు చెప్పాను కదా సారీ కట్టుకోవడానికి చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి. ఎందుకు అంటే ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ ఉంది కదా, ఆ బ్లౌజ్ వచ్చేసి ఈ చీర మీదది. ఈ చీర కంచిపట్టు చీర, నేను కట్టుకున్న చీర మీద బ్లౌజ్ ఇదనమాట. ఇది వేసుకుని చూస్తే నాకు అస్సలు చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది. సో దీనివల్ల చాలా లేట్ అయిపోయింది. సో ఇంకా
సారీయే చేంజ్ చేసేసుకుందాం అనుకున్నాను, వేరే చీర కట్టుకుందాం అనుకున్నాను. కానీ ఇంకొకసారి ఈ బ్లౌజ్ ట్రై చేద్దామని చెప్పేసి ఒకసారి ట్రై చేశాను. దీనికి పేరప్ చేస్తే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది అనమాట. అసలు యాక్చువల్గా ఈ బ్లౌజు ఆ శారీ మీద కన్నా ఈ శారీ మీదకే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినట్టు అనిపించింది నాకు. సో ఇంకా మ్యాచ్ అయిందని చెప్పేసి ఇంకా వేసేసుకున్నాను. బాగుంది కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ శారీ అయితే నేను ఆర్కే కలెక్షన్స్ వెబ్సైట్లో అయితే బుక్ చేసుకున్నాను. 1500 అలా పడిందనమాట నాకు. సారీ అయితే లైట్ వెయిట్గా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇంకా కంచి పట్టు చీర చూపించాను కదా, అది వచ్చేసి కంచిలో తీసుకున్నాను. మా ఇష్యూకి థర్డ్ టైం గుండు చేయించడానికి మధురై వెళ్ళామన్నమాట, మీనాక్షి అమ్మవారి టెంపుల్కి. సో అక్కడి నుంచి ఇంకా కంచి అవన్నీ కూడా వెళ్ళాము. సో అక్కడ తీసుకున్నాను అనమాట. అక్కడ చాలా ఫేమస్ కదా సారీస్, కంచిపట్టు సారీస్. సో అక్కడ తీసుకున్నాను. ఇంకా మా హస్బెండ్కి ఈ లైట్ కలర్ నచ్చిందనమాట, లోపల క్రీమ్ కలర్లో ఉంటుంది. సో ఇంకా అది సెలెక్ట్ చేశారు. ఆ సారీ కాస్ట్ వచ్చేసి 6500 అలా పడింది. ఇంకా మా హస్బెండ్కి లైట్ కలర్ నచ్చింది. సో ఇంక అందుకే నేను కూడా అది తీసేసుకున్నాను. మేము ఫంక్షన్కి వెళ్ళే ముందర మంచం నిండా మొత్తం జల్లేసామన్నమాట రెడీ అవ్వడానికి అని చెప్పేసి. సో ఇంకా అవన్నీ అయితే సర్దాలి. ఫంక్షన్ చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ, మన ఇంట్లో ఫంక్షన్ అయినా లేదంటే బయట ఎక్కడికైనా ఫంక్షన్కి అటెండ్ అయినా కానీ తలనొప్పి అయితే ఖచ్చితంగా వస్తుంది. మార్నింగ్ హెడ్ బాత్ ఒకటి చేశానేమో, ఫుల్గా తలనొప్పి వచ్చేస్తుంది. సో అందుకే ఒక మంచి టీ పెట్టుకున్నాను అనమాట. ఇంకా మా చిన్నోడు ఫుడ్ సరిగ్గా తినలేదు అక్కడ, నేను తినిపించాను. ఓన్లీ పూరియే తిన్నాడు. ఆకలేస్తుంది అన్నం తినిపిస్తాను అంటే వద్దని చెప్పేసి ఓన్లీ పాపడ్ తింటున్నాడు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే బొబ్బట్టు, పాయసం, పూరీలోకేమో మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీలాగా చేశారు, చాలా బాగుంది. తర్వాత వెజిటేబుల్ బిర్యానీ, రైతా, రైసు, రసం, సాంబారు, కర్డ్, పాపడు, ఒక 2 కర్రీస్ వేశారనమాట, చనా ఫ్రై ఒకటి. ఫుడ్ అయితే చాలా బాగుంది. సేమ్ మన ఫుడ్ ఎలా ఉంటుందో అలానే అనిపించింది అనమాట. ఇంకా ఐషుక్ అయితే ఒక కొత్త ఫ్రెండ్, ఒక అమ్మాయి పరిచయం అయింది. సో కాసేపు మాట్లాడొస్తానని చెప్తే నేను మా చిన్నోడు అయితే ఇంటికి వచ్చేసాము. ఇంకా నైట్ డిన్నర్కి అయితే మార్నింగ్ పప్పు ఉంది. సో ఇంకా రైస్ పెట్టేసి ఊరుకున్నాను అనమాట. ఇంకా నేనైతే డిన్నర్ చేయకుండా ఇంట్లో గ్రేప్స్ ఉన్నాయి, సో గ్రేప్ జ్యూస్ చేసుకుని తాగేశాను. ఇంకా మా మల్లె మొక్కకైతే మార్నింగ్ చెప్పాను కదా 2 పువ్వులు పూసినాయి అని చెప్పేసి, ఇంకా నైట్ వచ్చేసి ఇంకొక 3 పువ్వులు పూసినాయి. సో స్మెల్ వస్తున్నాయని వెళ్ళి చూస్తే మంచిగా స్మెల్ వస్తున్నాయి అనమాట. సో ఇంకా కోసుకుని అయితే లోపలికి తెచ్చుకున్నాను. సో ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. మేము ఫస్ట్ టైం కన్నడ స్టైల్లో ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాము. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎందుకంటే మేము ఇక్కడ ఉండడం వల్ల మా రిలేటివ్స్ ఫంక్షన్స్ అన్నీ మిస్ అయిపోతూ ఉంటాము. మా కజిన్స్ అందరూ ఫంక్షన్స్కి అటెండ్ అవుతారు, నేను ఒక్కదాన్నే మిస్ అవుతానన్నమాట. చాలా బాధగా అనిపిస్తుంది. ఇక్కడితో వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. వీడియోలో ఉందో కామెంట్ చేసి లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.